భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రణీతా నది పుష్కర మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సర చైత్ర శుక్ల బుధవారము తేదీ 13 ఏప్రిల్ 2022 రోజున పగలు 3:50 బృహస్పతి మీనరాశి ప్రవేశముచే సార్ధత్రికోటి తీర్థరాజ సహిత ప్రణీతా నది పుష్కరారంభమవుతుంది. పోషేతీతి పుష్కరం, పోషించేది పుష్కరం అని అర్థం. పుష్కరం అంటే శ్రేష్టము, పూర్ణము, సమృద్ధము, అధికము అనే అర్థాలు కూడా ఉన్నాయి. కావున మనం నిత్యం చేసే స్నానదానాదులు పుష్కర సమయంలో చేస్తే అత్యధిక ఫలితాలిస్తాయని పురాణవచనం. బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక్కో రాశిలోకి ప్రవేశించడం, ఒక్కో రాశికి ఒక్కో పుణ్యజీవనది అధిష్టానమై ఉండడం వల్ల ఆయా రాశి ప్రవేశ సమయంలో ఆయా నదులలో 3.5 కోట్ల పుణ్యతీర్థాలు బ్రహ్మాది సకల దేవతలు వచ్చి నివసించడం జరుగుతుంది. కనుక పుష్కర సమయం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇప్పుడు పుష్కర స్నానఫలం గురించి తెలుసుకుందాం. జన్మ ప్రభృతి యత్పాపం స్త్రీయా వా పురుషేణ వా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. అంటే స్త్రీచేగాని పురుషునిచేగాని జన్మ ప్రభృతి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో చేసే స్నానంతో తొలగిపోతుంది అని అర్థం. పుష్కర స్నానం పాపహరణం పుణ్యప్రదమే కాకుండా ఇహపర సాధనం కూడా. ఇంతటి మహిమాన్వితమైన పుష్కర స్నానాంతరము నదీ, తీర్థరాజ, బృహస్పతి, బ్రహ్మాది దేవతలకు అర్ఘ్యప్రదానం చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దానాదులొనరిస్తే అతిశయ ఫలములు కలుగుతాయి. దానం దేవాః ప్రశస్తంతి మనుష్యాశ్చ తథాద్విజః దానేన కామమాప్నోతి యన్నాం షిన్మనసేచ్ఛతి. అంటే దానం చేయడాన్ని దేవతలు, మనుష్యులు, బ్రాహ్మణులు ప్రశంసిస్తారు. దానం చేయడం వల్ల కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. అట్టి దానమునకు దేశ కాల పాత్రాదులెరిగి చేయుట ఫలదాయకము. అట్టి సరైన సమయం ఈ పుష్కర సమయం. ఇప్పుడు మనం పుష్కర శ్రాద్ధం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. శ్రద్ధయా కురుతే ఇది శ్రాద్ధః అంటే శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. పలు రకాల శ్రాద్ధాలలో తీర్థశ్రాద్ధం కూడా ఒకటి. ఈ శ్రాద్ధకర్మ కర్త యొక్క పితృదేవతలకు సద్గతిని ప్రసాదించేదే కాక కర్త యొక్క వంశాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఈ పుష్కర శ్రాద్ధంలో కర్త యొక్క పితృత్రయము, మాతృత్రయము, మాతామహి, మాతామహ వర్గత్రయము, భ్రాతృ, భగిని తదితర సంబంధీకులకు, గురువులకు పిండ ప్రదానాదులు ఆచరింపవలెను.